ఇప్పుడే వాకింగ్ స్ట్రీట్ ఆఫ్ బ్యాంకాక్లోకి మేము ఎంటర్ అయ్యాం. మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా అసలు ఈ స్ట్రీట్లో ఏముంటుంది, మామూలుగా ఆ వీడియోలో కూడా వస్తూ ఉంటాయి కదా, బ్యాంకాక్ స్ట్రీట్లో వాకింగ్ స్ట్రీట్లో నడవాలి అనుకుంటా. ఇదంతా మసాజ్ బ్యాచ్ అనమాట. థాయ్ మసాజ్, లైక్ బాడీ మసాజ్, ఫుట్ మసాజ్, ఇంకా ఈ నాకు తెలిసి ఈ ఏరియాకి వెళ్తే మేబీ అన్నీ ఇంకా బార్స్ కానీ లేదనంటే మసాజ్ పార్లర్స్ కానీ అనుకుంటున్నా. చూడాలి, ఇప్పుడే కదా వెళ్ళడం, అన్నీ చూసుకుంటూ వెళ్దాం. సరేనా, ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఏమున్నా ఏం పోతున్నాయి అని ప్రతి ఒక్క విషయం మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. డైరెక్ట్ ఇంకా ముందరికి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ వీడియో తీయడం అనేది ఆఫ్ అని చెప్పేసి ఆపేస్తున్నారు. కానీ మనకేం సంబంధం, మనం వెళ్ళిపోయాం అంతే, ఆరామ్సే వెళ్ళిపోదాం. సరేనా, మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళది. చూద్దాం ఏదాకా వస్తుందో. ఒకవేళ సెట్ కాకపోతే చూద్దాం. అలా మనం ఇక మాట్లాడుతున్నాం కాబట్టి కాపీరైట్ పడదు. దిస్ ఈజ్ ద వాకింగ్ స్ట్రీట్. ఈ వాకింగ్ అంటే ఇది కాదు, మన ఇది ఎంట్రన్స్ కాదు, ఇంకా మన ముందుకు పోతే ఇంకా ఎంట్రన్స్ ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్ చూడ అసలు ఏముంటుంది, స్ట్రీట్ ఫుడ్ కానీ ఏం ఫుడ్ ఉంటుంది ఇవన్నీ చూడాలి కదా. మనం చూస్తే తెలుస్తుంది ఏదైనా. చూద్దాం. ఎవరికి నా భయపడేది లేదు, ఇప్పుడు ఆపేదే లేదు. ఖచ్చితంగా చూపించాలనుకున్నప్పుడు చూడాలని ఖచ్చితంగా చూపించుడే. వాడు ఇష్టం అంది బ్రో, వాడు ఏం చూడాలనుకుని వాడు చూసుకుంటాడు. ఇగో ఇది ఎగ్జాక్ట్గా వాకింగ్ స్ట్రీట్. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్లీ వాకింగ్ స్ట్రీట్. ఇలా ఉంటుంది. అట్టిగా వచ్చి ఉదాహరణది కాదు కానీ చూడాలి, అన్నీ చూడాలి. యా, మామూలుగా మనము యూట్యూబ్లో బ్యాంకాక్ వీడియోస్ అనగానే యూట్యూబర్స్ ఏదో రాసేసి థంబ్నెయిల్స్ ఏదో పెట్టేసి అంటారు కదా. అంతా ఏముండదు ఇక్కడ. అంటే ఏముండదు అని కాదు, ఉంటుంది, ఇది దానికే ఉంటుంది. కానీ డిపెండ్ ఆన్ పర్సన్, ఎవరి మీద ఆధారపడి వాళ్ళ మీదనే ఉంటుంది. సో నేను నడిచేది అయితే బ్యాంకాక్లో మన వాకింగ్ స్ట్రీట్. మన కుమారి 21F సినిమాలో పాట వస్తుంది కదా, బ్యాంకాక్ ఓకే అని. ఆ పాటలో నడిచే వాకింగ్ స్ట్రీట్ ఇదే అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే ఇంకా వాకింగ్ స్ట్రీట్. కానీ అనుకున్నంత క్రౌడ్ అయితే లేదు. అంటే మేబీ ఇక్కడ పట్టాయలో ఈ బ్యాంకాక్లో ఏంటంటే మన ఇండియా దగ్గర మనం అన్నీ మన మార్నింగ్ వర్క్ చేసుకొని చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పట్టాయ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి జస్ట్ ఆఫ్టర్ 10-9 ఇప్పుడు ఇంక మేమున్నాక దగ్గర ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. 1-2 ఆ టైంకి ఇక్కడ స్ట్రీట్ ఎంత బిజీ ఉంటుందంటే అసలు ఎవ్వరు కూడా చూడలేరు అనమాట. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడకపోతే ఏదో కాపీరైట్ పడుతుంది నాకు. ఇప్పటికి కాలం రెండు కాపీరైట్లు మళ్ళీ పెట్టిందని 3వ వీడియో ఇది. కానీ 2 కాపీరైట్లు పడిపోయాయి నాకు. అది ఈ వాయిస్ అనేది నాకు అది రికగ్నైజ్ అవుతుంటే నేను ఏదో ఒకటి మారుతూనే ఉండాలి. సో చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఏమొస్తారో. సో ఈ వాకింగ్ స్ట్రీట్లో మనం ఏదైతే చూస్తామో, ఏదైతే మనం కమిట్మెంట్ ఇస్తామో, చాలా చీటింగ్ మొత్తం చీటింగ్గా ఉంటుంది. మనం మన తెలివితో మనం చూడచ్చుకోవాలి. కానీ ఇక చీటింగ్ అంటే తప్పు చేసే వాడు చీటింగ్ చేస్తాం తప్పేం లేదు, మోసం చేస్తాం అసలు తప్పే లేదు. మోసపోవడం మన తప్పు, మోసం చేస్తాడు ఎప్పుడైనా చేస్తాడు మోసం. ఆ మోసాన్ని గ్రహించుకొని మనం తప్పించుకోవడమే మన టాలెంట్. సో దేనికి వంగం వెళ్ళిపోవడమే. మనం చూడాల్సింది చూసేస్తాం, వెళ్ళిపోవడమే, అంతే. ఎవరితో మనకు సంబంధమేదా.
షాపింగ్ అనమాట అంతా, షాపింగ్ మాల్స్ లైక్ దట్. ఇక్కడ డైరెక్ట్గా వీడియో చూస్తే గొడవలు అయిపోతున్నాయి, మొత్తం ఆపేస్తున్నారు ఇక్కడ. ఏదో వీడియో కాల్ మాట్లాడుతున్నా అనుకుంటూ ఒకటి మన వీడియో తీసుకుంటూ వెళ్ళిపోవడం అంతే, ఆగకుండా ఎవడు పిలిచినా ఎదుగుకి తిరిగి చూడకుండా. ఆల్రెడీ ఎంట్రన్స్లోనే ఓ బోర్డు ఉంటుంది, నో వీడియో నో కెమెరా అని. అది మనం పట్టించుకుంటే మనం ఇండియన్స్ ఎందుకు వేద్దాం? ఇండియన్స్ అంటే ధైర్యవంతులు కదా, సో అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. దాదాపు ఇప్పటికీ చూస్తున్నా నేను, అంటే ఒక్కొక్క రోజు ఇవాళ ఎందుకో ఇండియన్స్ తక్కువ ఉన్నారు ఇక్కడ. దాదాపు 70% ఫారినర్సే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఫుడ్ చూసుకుంటే మనం తినలేం బ్రో, అసలు ఫుడ్ తినలేం. ఫుడ్ అనేది తప్పించుకునేది ఏముంది, అన్ని గదే పాములు బల్లులు కప్పలే ఉంటాయి ఇక్కడ. చైనాకి ఏం తక్కువ, చైనాకి సడ్డకులు కావచ్చు వీళ్ళందరూ. ఏదో బ్రీడ్ పడింది ఇక్కడ, తింటున్నారు వాళ్ళు, కప్పలు బల్లులు పాములు అన్నీ తింటారు అక్కడ. మనం తినలేం కాబట్టి వెళ్ళిపోతాం. ఈ కొన్ని బార్స్ అన్నమాట, మంచి మంచి వ్యూస్ తోట ఉంటాయి ఇట్లా. చూసినా చూద్దాం మరి, ఎవరైనా స్టాప్ చేసేంత వరకు పోవడమే, ఆపేంత వరకు పరిగెత్తడమే, ఆయాసం వచ్చేంత వరకు పరిగెత్తడమే. ఎప్పుడైతే ఆయాసం వచ్చి మనం ఆగిపోతామో అప్పుడు చూద్దాం తర్వాత సంగతి. ఇప్పటికైతే పరిగెత్తడమే, వెళ్ళిపోవడమే. నో రిస్ట్రిక్షన్స్, నో రూల్స్ ఫర్ ఆల్. పోదాం. ఇంకా టైం కాలేదు, ఇంకా కొంచెం టైం అయినాక చూడు. ఇప్పుడు నెక్స్ట్ టైం తర్వాత అసలు వీడియోలో ఇంత గ్యాప్ ఉండదు రైట్ లెఫ్ట్కి. మనం ఏదో జనాభా లెక్కకి వచ్చినట్టు అంత మందే ఉంటారు ఇక్కడ, మనం చేయలేదు ఇట్లా ఎత్తుకొని పోవడమే. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు మంది, చూడాలి. దాదాపు అయితే ఇక్కడ ఈ ఫుడ్తో పోల్చుకుంటే మనం తినలేము. మెక్డానియల్స్, కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ టూ ఎక్స్పెన్సివ్. అంటే ఇంకా మన దేశంలో మన ఫుడ్ మనకు చీపు, బయట దేశంలో మన ఫుడ్ మనకు బాగా టైట్ ఇస్తుంది. ఇక్కడ ఈ దేశపోళ్ళ కుక్కలు, పందులు, ఏంటది పాములు, ఈ మరి మన తేళ్ళు, పురుగులు తింటే అవి చీప్. అవి ఎంత ఒక 20-30 బాక్స్ అంటే, మన దేశంలో 30 బాక్స్ అంటే ఒక 100 to 200 రూపీస్. ఇక్కడ అదే మన ఫుడ్ కావాలి అనుకున్నాం అనుకోండి, నేను ఒక ఇండియన్ చూపిస్తా. ఇక్కడ ఒకటి ఇండియన్ ఫుడ్ అనేది మెన్యూ కూడా చూపిస్తా, ఎట్లుంటుందో చూడ ఒకసారి. అందులో ఇడ్లీ సాంబార్ తీసుకోవాలంటే 300 బ్రో బాత్స్. 300 అంటే అక్కడ మనకి ఎంత లేకున్నా ఒక 1000 to 1500 అవుతుంది. అంటే మన 1 month మనం చేసే టిఫిన్ తోటి ఇక్కడ ఒక్క డేకి వస్తుంది బ్రో మన టిఫిన్. మన దగ్గర అయితే ఒక 15 days to 1 month, మినిమం 1 month వస్తుంది. ఇప్పుడు నా పక్క పండి చూసిన ప్రతిది క్లబ్, అది క్లబ్ అండ్ గోగో రెస్టారెంట్స్. అవన్నీ గోగో రెస్టారెంట్స్ అంటే ఇక్కడ అసలు ఏం చెప్పాలంటే, ఈ వాకింగ్ స్ట్రీట్ అనేది ఫేమస్ దేనికనంటే బిజినెస్ అండ్ ఇంక నేను మరి ఏం చెప్పాలి కానీ కొంచెం ఫేమస్ అనమాట. సో ఈ గోగో రెస్టారెంట్స్ అంటే ఏంటి అంటే, నీకు నచ్చిన అమ్మాయిని తీసుకుపో, కానీ మనం వాడు చెప్పాడు కదా అని చెప్పి లోపలికి వెళ్ళామే అనుకో, కనీసం ఓటీపీ చిట్టి కూడా ఉండదు బ్రో, అట్లా దోపిడీ చేస్తారు వీళ్ళు. సో మనం దానికి టెంప్ట్ కాకుండా మనం వచ్చిన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. 10,000 బాక్స్ అంటారు, 10,000 అంటే మన దేశంలో ఆల్మోస్ట్ 40,000 బాక్స్, 40 to 50,000. ఇంకా 10,000 అంటే అంతా మాగేస్తారు
బండి కానీ రైట్ సైడ్ కానీ ప్రతిోడు నో వీడియో నో ఫోటో ఏ పని అంటాడు. కానీ మనం ఏదో పని మనం చేద్దాం, చూద్దాం ఇంతవరకు వస్తుంది. ఇంకా నైట్ కాలేదు. ఇంకా నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ టైంలో ఒక మేబీ 11 అవుతుంది. కానీ 1-2 అప్పటికి చూస్తే ఇంకా వీడియో కూడా తీయలేము, అంత రష్ ఉంటుంది. అండ్ ఈ హోటల్స్ వాళ్ళు కూడా తీయరు. పక్కన ఇప్పుడు మన ఆరెంజ్ కలర్లో ఉన్నారు చూసారా, వాళ్ళందరూ ఏంది మసాజ్ పార్లర్స్. ఇక ప్రతిదింగా లేదు అనే ఒక గిరే లేదు. ప్రతి ఒక్క మనం వీడియోస్లో చూసినట్లయితే ఇది ఉండదు. నానా ప్లాజా వేరు, వాకింగ్ స్ట్రీట్ వేరు. మీరు నా ముందర పోలీస్ వస్తున్నారు, సో నేను మర్చిపోకుండా మాట్లాడుతాను. నా వెనుక చూడండి, ఆ పోలీస్ వెహికల్ ఇక్కడ ఎట్లా ఉంటుంది. అది పోలీస్ వెహికల్, అది మన దగ్గర అది గోదాం, అది మన దగ్గర ట్రక్, ఇక్కడ అది పోలీస్ వెహికల్. ఇటు నా పక్క పని చూస్తున్నారు కదా, ఇటు ఆయన అటు సైడ్కు మొత్తం వాళ్ళందరూ ఏంటంటే మసాజ్ పార్లర్స్ బొంబు ఇవన్నీ చెప్పి రెచ్చగొడతా అంటారు. రెచ్చిపోయామా ఇంకా గుండె విరిగించుకోవడం తప్ప ఇంకేం ఉండదు. చూద్దాం ఎక్కడ రాకపోతుందో. కానీ ఇది మనం ఏదైతే ఇండియన్స్ ఉన్నామో ఈ సీట్లోకి వచ్చిన తర్వాత ఆ వాసనకి భరించలేం బ్రో. వాసనకి అదే ఆయిల్లో చికెన్ వేస్తాడు, అదే ఆయిల్లో పందినేస్తాడు, అదే ఆయిల్లో పావునేస్తాడు మన కళ్ళ ముందే. ఏదో మనం బజ్జీల షాప్కి పోతే మిర్చి బజ్జీ చేసి, ఆలు బజ్జీ చేసి ఇవన్నీ అవుతారు. సేమ్ అదే. ఇంకా పంది మాంసం అవుతుంది అల్లే ఓలిచిస్తారు మనకు, పావునేస్తాడు గోలిచిస్తారు మనకు. ఏం తింటాము ఇక్కడ. ఇంతమంది రాగా నాకు ఒక 2-3 కలిసారు. నేను అది వీడియో నేను కావాలని తీయలేదు, మ్యూట్లో పెట్టాను. పింక్ పాంగ్ షో అని చెప్పేసి ఈ వెనక పడతా ఉంటారు అనమాట, మనల్ని వదిలిపెట్టరు అసలు. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్కు ఒక అమ్మాయిలు కనబడుతున్నారు కదా, వీళ్ళందరూ ఆ లోపలికి వస్తే పింక్ పాంగ్ షోకి ఒక 2000 రూపీస్ ఉంటుంది. సో దానికి మనం టిప్ట్ అయిపోయామనుకోండి, ఇంకా అంతే. చూసారా ఇక ఆడ పింక్ పాంగ్ షో అని వీడియో ఆన్ చేయగానే ఆడ ఇప్పుడు రాక ఇవాడ గుంజాను నన్ను, రండి బ్రో అని. ఇప్పుడు మన వీడియో ఆన్ చేయగా వెళ్ళిపోయాడు. అంటే ఇక ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి ఒక అంత ఆ లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఇంకో దిస్ ఈజ్ ద స్ట్రీట్ ఆఫ్ వాకింగ్ స్ట్రీట్. ఈడేమో పటాయ గోస్తాడు, దెయ్యంలానే ఉన్నాడు. దెయ్యానికి ఏమాత్రం కూడా తక్కువ. అందరు చూసిన పెద్ద చీటింగ్ కాలేదు, అందరు పెద్ద చీటింగ్ కాలేదు. ఓకే ఇప్పుడు ఒక గోల్స్ వీడియో తీసాగా, నో వీడియో ఇప్పుడు ఆ వీడియో కూడా నీకు అప్లోడ్ చేస్తా. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్కసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసా, నో వీడియో వాడు ఫోన్ గుంజుకుంటున్నాడు. అట్లా గుంజుకుని మనం వదిలేస్తావా అండి. నో వీడియో మ్యాన్, వీఆర్ టాక్ టు అవర్ ఫ్రెండ్ అని చెప్పా. మనకు వచ్చిన వ్యాధులు చూద్దాం మరి ఏం సంగతి అవుతున్నదో ఏమవుతున్నదో. ప్రతి ఓడు మొత్తుకోవడమే, మొబైల్ ఆన్ చేయడానికే మొత్తుకోవడమే. ముందంటేమో ఓకే పింక్ పాంక్ అంటాడు, ఏక మొత్తుకోవడమే. ఎందుకో అర్థం కాదు ఇదంతా వ్యవస్థ. మన ఇండియాలో గాంజా అనేది ఇల్లీగల్, అదే బ్యాంకాక్లో గాంజా అనేది మనకు రీసెంట్గా హాయ్ బ్రో, మన గాంజా అనేది షాపులు పెట్టి అమ్మేస్తున్నారు బ్రో. ఆయనకు కూడా గ్రీన్ కార్డు మొత్తం గాంజా, అందులో రకాలు, ఇంకా రకాలు మొత్తం. నీకు ఏ గాంజా కావాలి, ఏది కావాలి, ఇంకా సెలెక్షన్ అలా ఉంటుంది బ్యాంకాక్ అంటే. వాకింగ్ స్ట్రీట్లో వాక్ చేయాలంటే మామూలు విషయమా? ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎంత కష్టం ఉంటుంది. మన యూట్యూబ్లో చూపించినట్లు అంత ఎవడే ఉన్నాడు బ్రో. మా ఇండియన్స్ అంటే వాళ్ళు చీప్గా చూసి పడతారు వాళ్ళు. ఇంకా కాకపోతే ఏంటంటే మొబైల్ ఆన్ చేయగానే ఏదో పూనకం వచ్చినట్టు భయపడిపోతుంటారు. కానీ మన ఇండియన్స్ అంటే వాళ్ళు చాలా చాలా అంటే చాలా 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 చీప్ చూసి పడతారు వాళ్ళు.